జై హింద్ కమాండోస్, జై హింద్. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, ఏదైతే జూన్ 8th జరిగిన ఆల్ షిఫ్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మనము రాబోయే మీ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు మరి డిస్కస్ చేస్తున్నాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే ఫస్ట్ లైక్ చేయండి, లాస్ట్కి వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. ఎవరైనా మీరు ఆర్మీ ఎగ్జామ్స్ మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే, మీరు రాసే ఈ ఆర్మీ ఎగ్జామ్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అది సైన్స్ కానీ, పొలిటీ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, స్టాటిక్ జీకే కానీ, రీజనింగ్ కానీ అండ్ మ్యాథ్స్ కానీ. సింపుల్గా 2 minutesలో చెప్తా. ఏదైతే ఈ నోట్స్ ఉందో ఈ నోట్స్ మన వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో సెండ్ చేస్తాం. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి జాయిన్ అయిపోండి. మీ నోట్స్ క్లాస్ అయిపోతున్న నోట్స్ మీకు వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. చూసుకోండి, సైన్స్ నుండి ఇంపార్టెంట్ టాపిక్స్ నుండి అడుగుతున్నాయి. ఈ టాపిక్స్ నేర్చుకోకపోతే అయిపోయి మీరు 80 marks దాకా స్కోర్ చేయొచ్చు. 100 out of ఫోర్స్ నుండి అడుగుతున్నారు. సపరేషన్ ఆఫ్ ఏ మిక్సర్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, డైజెషన్ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్, కెమికల్ రియాక్షన్, సౌండ్ అండ్ లైట్, సోర్స్ ఆఫ్ ఫుడ్, హ్యూమన్ క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. తర్వాత జనరల్ నాలెడ్జ్ నుండి, జీకే నుండి, హిస్టరీ నుండి చూసుకుంటే కాంగ్రెస్, ఏదైతే కాంగ్రెస్ సెక్షన్స్ అయినా ఐఎన్సీ సెక్షన్స్ అడుగుతున్నారు. తర్వాత నేషనల్ మూమెంట్, ఇంపార్టెంట్ రివల్ట్స్, సోషల్ రిఫార్మ్స్ అండ్ ఆర్గనైజేషన్స్. పొలిటీ నుండి వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ప్రియంబల్, ఇంపార్టెంట్ కమిషన్స్. జాగ్రఫీ నుండి వచ్చేసి జనరల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇండియా, ఫిజియోగ్రఫీ అండ్ డివిజన్స్ ఆఫ్ ఇండియా, మౌంటైన్స్, ప్లాట్స్, ఐలాండ్స్, ప్లాటూ, డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఇండియా. స్టాటిక్ జీకే నుండి అవార్డ్స్ అండ్ ఆనర్స్, బుక్స్ అండ్ ఆథర్స్, స్పోర్ట్స్ డేస్, ఇంపార్టెంట్ డేస్. తర్వాత ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్. కరెంట్ అఫైర్స్ నుండి మేజర్ కరెంట్ అఫైర్స్, గవర్నమెంట్ స్కీమ్స్, స్పోర్ట్స్. రీజనింగ్లో వచ్చేసి ఆల్ఫాబెట్ సిరీస్, నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, అనాలజీ అండ్ క్లాసిఫికేషన్. తర్వాత మ్యాథ్స్ నుండి వచ్చేసి మ్యాథమెటిక్స్, సింప్లిఫికేషన్, డెసిమల్ నెంబర్స్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రొపోర్షన్, ఎల్సీఎం, హెచ్సిఎఫ్, స్క్వేర్ రూట్స్, టైమ్ అండ్ వర్క్, లేబర్ బేస్డ్ మీద, టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుండి క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కానీ ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో, మీకు ఈ టాపిక్స్ నుండి కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్స్ కావాలంటే చెప్పండి కామెంట్లో. ఖచ్చితంగా నేను వీడియో చేస్తా. నేను చేసిన క్వశ్చన్స్ కాన్సెప్ట్ నుండి మీకు ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి. దాదాపుగా మీరు 70 marks స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీకు కానీ ఈ వీడియో కావాలంటే కామెంట్లో చెప్పండి, సార్ ఇలాంటి వీడియోస్ చేయండి, బ్రదర్ ఇలాంటి వీడియోస్ చేసి ఖచ్చితంగా చేస్తాను. కానీ నాకు సపోర్టివ్గా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే నేను చేస్తాను. ఒకరిద్దరు చెప్పినారంటే చేయను. ఎందుకంటే చాలామంది కోరుకుంటే హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. అందుకే హార్డ్ వర్క్ చాలామంది చెప్తే డిమాండ్ ఎక్కువ ఉంటే సప్లై మరి ఎక్కువ ఉంటుంది. చూసుకోండి, మనకి ఏదైతే జూన్ 8th ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఆల్ షిఫ్ట్ క్వశ్చన్స్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. మీకు ఇవి ఏదైతే నోట్స్ ఉందో ఈ నోట్స్ మరి మీకు వాట్సాప్ ఛానల్లో నోట్స్ లభిస్తుంది, జాయిన్ అయిపోండి. చూసుకోండి, ఇండియా స్కోర్డ్ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే జీకేలో, ఇండియా స్కోర్డ్ 255 wickets అగెన్స్ట్ న్యూజిలాండ్ ఇన్ విచ్ టోర్నమెంట్. ఏదైతే న్యూజిలాండ్ పైన ఇండియా 255 స్కోర్ విత్ 5 wickets కోల్పోయిందో ఇది ఏ టోర్నమెంట్లో చేసింది? ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఏషియా టోర్నమెంట్, తర్వాత ఐపీఎల్, తర్వాత ఐసీసీ T20 వరల్డ్ కప్, తర్వాత ఇంకా ఆప్షన్ ఇచ్చాడు. మీకు ఆన్సర్ తెలియలేకపోతున్నామని మీరు పెట్టచ్చు. చూసుకోండి, న్యూజిలాండ్ వచ్చేసి ఒక ఆస్ట్రేలియా కాంటినెంట్. ఏషియా లీగ్లో ఆడుతుందా? ఆడదు. ఐపీఎల్ లీగ్లో న్యూజిలాండ్ టీం ఉందా? లేదు. ఇంకేముంది? ఐసీసీ T20 వరల్డ్ కప్. ఎవరైతే నేను లాస్ట్ ఇయర్ మీరు చూసినారో ఇది మరి జూన్లోనే జరిగింది కదా, ఆ క్వశ్చన్స్ ఇచ్చేసినాడు. ఈ క్వశ్చన్ మీద ఇంకా వేరే విధంగా ఎలా క్వశ్చన్స్ రావచ్చు అంటే, ఐసీసీ T20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది, ఏ కంట్రీస్ దీన్ని ఆర్గనైజేషన్ చేసినారంటే శ్రీలంక, ఇండియా. తర్వాత ఏదైతే ఫైనల్ మ్యాచ్ ఉందో ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్లో, గుజరాత్లో జరిగింది. ఇది ఇంపార్టెంట్. తర్వాత గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఎవరికంటాం మనము? సచిన్ టెండూల్కర్. ఈయన ఒక ఆటోబయోగ్రఫీ మరి రాసుకున్నారు. ప్లేయింగ్ ఇట్ మై వే అనేది ఒక బుక్ మరి ఈయన రాయడం జరిగింది. తర్వాత ఏదైతే మన ఐసీసీ T20 వరల్డ్ కప్ ఇండియా ఫైనల్లో గెలిచిందో అప్పుడు క్యాప్టెన్ ఎవరు? సూర్యకుమార్ యాదవ్. తర్వాత రెండో క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్?
మనకు ఫండమెంటల్ రైట్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నారు, నేర్చుకోపోండి. ఫండమెంటల్స్ వచ్చేసి మనకు పార్ట్ త్రీలో ఉండడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుండి. ఆర్టికల్ 12 to 35 వరకు మన ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. మనం ఈ ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ని ఏ కంట్రీ నుండి అడాప్ట్ చేసుకున్నామంటే యూఎస్ఏ నుండి అడాప్ట్ చేసుకున్నాం. ఫండమెంటల్స్ ఆర్ ది జస్టిసబుల్. ఏం అడుగుతాడంటే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ ది రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 12 to 35 అనేది ఫండమెంటల్ రైట్స్. ఆప్షన్ ఏమి ఇస్తాడు? ఆర్టికల్ 65, ఆర్టికల్ 70, ఆర్టికల్ 32, ఆర్టికల్ 11. దీంట్లో ఆప్షన్ ఇది ఆర్టికల్ 32. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఫుల్ సపోర్ట్ టు మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇప్పుడు నాన్ కోఆపరేషన్ ఏదైతే మూమెంట్స్ ఉన్నాయి, నేషనల్ మూమెంట్స్ ఉన్నాయో, మనం ఫ్రీడమ్ కోసం కొన్ని నేషనల్ మూమెంట్స్ చేసినాం. ఆ నేషనల్ మూమెంట్స్లో మనకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. మహాత్మా గాంధీ నుంచి నేను లాస్ట్ క్లాస్లోనే మీకు చాలా మహాత్మా గాంధీజీ వచ్చేసి ఏవేవి స్ట్రగల్స్ చేసినారు, ఏదేవి ఫ్రీడమ్ మూమెంట్స్ చేసినారో నేను మీకు డీటెయిల్గా చెప్పాను. చూసుకోండి. కీడ సత్యాగ్రహ కానీ, సివిల్ డిసోబెడియంట్ మూవ్మెంట్ కానీ, క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ, గాంధీజీ గురు వచ్చేసి చాలా చెప్పా. చూసుకోండి. ఇప్పుడు ఏం క్వశ్చన్ వచ్చిందంటే మహాత్మా గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని స్టార్ట్ చేశాడు కదా, ఫుల్ సపోర్ట్ ఎవరి నుండి వచ్చిందంటే అలీ బ్రదర్స్ నుండి ఫుల్ సపోర్ట్ రావడం జరిగింది. తర్వాత దాండి మార్చ్, తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ 1930లో March 31లో జరిగింది, అది ఇంపార్టెంట్. తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ 1942లో జరిగింది. దీనికి ఒక మహాత్మా గాంధీజీ ఒక స్లోగన్ మరీ ఇచ్చారు, డూ ఆర్ డై, ఉంటే ఉంటాం పోతే పోతే మనకు ఖచ్చితంగా స్వాతంత్రం అని మహాత్మా గాంధీ చెప్పారు. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు, నేర్చుకోపోండి. తర్వాత ఇంకో క్వశ్చన్ పాలిటీ నుండి ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది. ద 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఫాలోయింగ్. ఏదో 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉందో మన రాజ్యాంగంలో అది అమెండ్మెంట్ ఉంది కదా, అది దేనికి రిలేటెడ్గానే అడిగాడు. చూసుకోండి. 73rd అమెండ్మెంట్ నుండి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫస్ట్ 73rd అమెండ్మెంట్ రిలేటెడ్ టు ది పంచాయత్ రాజ్. ఏదైతే మన ఊర్లలో సర్పంచ్ ఉంటారో, ఎవరితో సర్పంచ్ లోకల్ ఎలక్షన్ జరిగితే దాన్ని పంచాయత్ రాజ్ అంటాము. ఆర్టికల్ 70 అమెండ్మెంట్ వచ్చేసి 73rd అమెండ్మెంట్ 1976లో ఇది యాడ్ చేయడం జరిగింది. తర్వాత దీని కిందనే 74 అమెండ్మెంట్ ఏంటంటే ఎక్కడైతే మున్సిపాలిటీస్ ఉంటాయో, టౌన్స్ సిటీస్లో ఉంటాయో, ఆ మున్సిపాలిటీస్ గురించి ఇండికేట్ చేసేది 74th అమెండ్మెంట్. తర్వాత ఇంపార్టెంట్ అమెండ్మెంట్ వచ్చేసి ఇంకోటి ఏమంటే 86th అమెండ్మెంట్. 86th అమెండ్మెంట్ మేడ్ ఫర్ ది ఫ్రీ ఎడ్యుకేషన్. ఏదైతే 86th అమెండ్మెంట్ ఉందో ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ చైల్డ్కి ఫండమెంటల్ రైట్ అయిపోయింది. ఎవ్రీ చిల్డ్రన్ హ్యాజ్ ఏ 6 years to 4 years ఇన్ ది స్కూల్. ప్రతి ఒక్కరూ భారతీయ పౌరుడు 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు ఎక్కడ ఉండాలి? స్కూల్లో ఉండాలి. వాడుకల లేకుంటే దాని చైల్డ్ లేబర్కినే వస్తుంది. పిల్లలు బడికి, పిల్లలు పనికి అని ఒక స్లోగన్ మరి ఇక్కడ నుండే వచ్చింది. దీంట్లో మరి మన కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ ఆర్టికల్ 21. విచ్ మౌంటైన్ రేంజ్ సపరేట్స్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా. ఏదో ఒక మౌంటైన్ ఉంటుందండి, మన మౌంటైన్ మీ మ్యాప్ చూస్తే మనకు నార్త్గా సౌత్గా డివైడ్ చేస్తుంది. ఆ మౌంటైన్ పేరు ఏమని వీడి క్వశ్చన్ అడిగాడు. నేను మీరు చూసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్స్లో జాగ్రఫీలో ఏం చెప్పానంటే మౌంటైన్స్, ప్లాంటిస్, ఐలాండ్స్ నుండి క్వశ్చన్ వస్తుంది అన్నాడు. ఇక్కడ వచ్చింది లేదా క్వశ్చన్? వచ్చింది. నేను చెప్పింది నేర్చుకోపోతే చాలండి, మీకు మంచి మార్కులు వస్తాయి. చూసుకోండి. ఇది రైట్. విచ్ మౌంటైన్ రేంజ్ సపరేట్స్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా. వింధ్యా రేంజ్. ఏదైతే వింధ్యా రేంజెస్ ఉన్నాయో అవి మనకు నార్త్ సౌత్కి సపరేట్ చేస్తాయి. తర్వాత చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ మౌంటైన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. దీని గురించి మీకు క్వశ్చన్స్ రావచ్చు. హిమాలయస్ ఎక్కడ లొకేట్ అయినాయి? హిమాలయస్ లొకేటెడ్ అట్ నార్త్ ఈస్ట్. మనకి ఏదైతే మన భారతదేశం ఉందో నార్త్ ఈస్ట్లో హిమాలయస్ లొకేట్ అయ్యి ఉన్నాయి. తర్వాత వరల్డ్ యంగెస్ట్ మౌంటైన్స్. ఇది యంగెస్ట్ మౌంటైన్స్ అంటే ఈ రీసెంట్ ఒక 3,000-4,000 years బ్యాక్ వచ్చిన హిమాలయస్, అందుకే దీన్ని యంగెస్ట్ మౌంటైన్స్ అంటాం. తర్వాత ద కరాకోరం రేంజ్. కరాకోరం రేంజ్ వచ్చేసి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏదైతే మన భారతదేశంలో హైయెస్ట్ పీక్ ఉందో మన భారతదేశానికి, ఇప్పుడు వరల్డ్ హైయెస్ట్ పీక్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ 8848 దీన్ని మీటర్స్. ఇది వచ్చేసి నేపాల్ ఉంది. బట్ ఇదే మన భారతదేశంలో హైయెస్ట్ పీక్ ఏమి? మన భారతదేశంలో హిమాలయస్ ఉన్నాయి. హిమాలయస్లో హైయెస్ట్ పీక్ ఉంటుంది కదా, అది మన భారతదేశంలో హైయెస్ట్ పీక్ ఏది అంటే కొరాకోరం రేంజ్లో ఒక రేంజ్ ఉంది. దాని పేరు వచ్చేసి మౌంట్ గాడ్విన్ హాస్టిన్ వచ్చేసి మనకు హైయెస్ట్ పీక్ మన భారతదేశానికి. తర్వాత అరవల్లి మౌంటైన్స్ వచ్చేసి మన భారతదేశానికి ఓల్డెస్ట్ మౌంటైన్. ఇది ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే దీనిపైన న్యూస్లో ఇది
అరవల్లి మౌంటైన్స్ ఉన్నాయి, ఓల్డెస్ట్ మౌంటైన్. తర్వాత విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ ది ఫైనాన్స్ కమిషన్, ఆర్టికల్ 280. ఏదైతే మన ఫైనాన్స్ కమిషన్ ఉందో ఆర్టికల్ ఏది డీల్ చేస్తుందంటే 280 ఆర్టికల్ వచ్చేసి డీల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే ఎమర్జెన్సీ ఆర్టికల్. ఎమర్జెన్సీ ఆర్టికల్ వచ్చేసి 350 to 360 ఎమర్జెన్సీ ఆర్టికల్స్ ఉంటాయి. ఇది పార్ట్ 18లో ఉండడం జరిగింది. తర్వాత చూసుకోండి నేషనల్ మూమెంట్, నేషనల్ అండ్ సోషల్ మూమెంట్స్ నుంచి క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడు? బ్రహ్మ సమాజ్ ఫౌండర్ ఎవరు? రామ్ మోహన్ రాయ్. అలాగే తర్వాత ఆర్య సమాజ్ ఫౌండర్ ఎవరు? స్వామి దయానంద్ సరస్వతి. ఈమె ఒక స్లోగన్ మరి ఇచ్చింది, బ్యాక్ టు వేదస్. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో చాలామంది క్రిస్టియన్స్గా కన్వర్ట్ అవుతున్నారు. అప్పుడు దయానంద సరస్వతి గారు ఏమన్నారంటే బ్యాక్ టు వేదస్, బ్యాక్ టు హిందూస్, మన పూర్వంలో మనకు రండి, మీరు చేంజ్ అవ్వద్దని చాలామందికి దయానంద సరస్వతి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మన సైన్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. హూ ఈజ్ ది సాల్ట్ అబ్టైన్ ఫ్రమ్ ది సీ వాటర్. ఏదో సీ వాటర్ నుండి సాల్ట్ ఎలాగవుతుంది? వ్యాపరైజేషన్ ద్వారా అవుతుంది. ఇది నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. వాట్ హ్యాపెన్స్ టు ది లిట్మస్ పేపర్ ఇన్ ది యాసిడ్ అండ్ బేసిస్. చూసుకోండి, మనకు లిట్మస్ పేపర్ 2 ఉంటాయి, రెడ్, బ్లూ. చూసుకోండి, రెడ్ లిట్మస్ పేపర్ 2 టర్న్స్ బ్లూ. రెడ్ నుండి బ్లూ అయితే మనకు అది బేస్. ఇది రెడ్ నుండి బ్లూ అయితే అది మన బేస్. అది ఏం ఫామ్ చేస్తుందంటే ఆల్కలై ఫామ్ చేస్తుంది. ఏం ఫామ్ చేస్తుంది? ఆల్కలై ఫామ్ చేస్తుంది. తర్వాత బ్లూ లిట్మస్ పేపర్ 2 టర్న్స్ ఇంటూ రెడ్. అంటే ఏదైతే బ్లూ నుండి రెడ్ అయితే అది ఏమవుతుంది? యాసిడ్ అవుతుంది. బ్లూ నుండి రెడ్, అలా గుర్తుపెట్టుకోండి. యాసిడ్ అనేది ఒక హార్మ్ఫుల్ మెటీరియల్ కదా, హార్మ్ఫుల్ కదా. రెడ్ అనేది మనకు హార్మ్ఫుల్గా ఇండికేట్ చేస్తుంది. బ్లూ నుండి రెడ్ వస్తే అది యాసిడ్, రెడ్ నుండి బ్లూ అయితే అది బేస్. ఇలా గుర్తుపెట్టుకోండి. వై డస్ అన్ ఐరన్ చైన్ రింగ్ అపియర్ రెడ్డిష్ అండ్ బ్రౌన్? లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. చూసుకోండి, మనకు ఇనుము ఉంటుందో లేకుంటే ఏదైతే సిల్వర్ ఉంటుందో అది రెడ్డిష్ కలర్లో ఎందుకు అవుతుంది? రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఎందుకు ఉంటుంది? ఐరన్ వచ్చేసి ఏమవుతుందంటే రోస్టింగ్ అవుతుంది, అందుకు ఆ కలర్ రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ చెప్పేశారు. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ది గ్రీన్ లీవ్స్ ఇన్ ది ప్లానెట్స్? ప్లానెట్స్కి గ్రీన్ ఫంక్షన్ ఎలాగుంటుంది? డైట్ ఫోటోసింథసిస్. ఇది. వాట్ ఈస్ ది ఎలక్ట్రిక్ సర్క్యూట్? ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏమి? అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈజ్ ది కంప్లీట్ పాత్ టు ది ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేది ఒక కంప్లీట్ పాత్ అండి. ఇది మనకు ఎలక్ట్రిక్ కరెంట్ని ఫ్లోస్ చేస్తుంది, దాన్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాం. ఇన్ విచ్ యూనిట్ లెంత్ మెజర్డ్? ఏదైతే లెంత్ నేను చెప్పాను మీకు ఆల్రెడీ డీటెయిల్గా చెప్పి ఉన్నా. ఇక్కడ నుండే క్వశ్చన్స్ వస్తాయంటున్నా, వచ్చేస్తున్నాయి. మీకు డీటెయిల్గా చెప్పా, ఎస్ఏ యూనిట్స్ అని, ఈ యూనిట్స్ అని చెప్పా. మీరు కానీ నేర్చుకోపోతేగా లెంత్కి యూనిట్ ఏమి? మీటర్. ఆ క్వశ్చన్ అక్కడ అడగడం జరిగింది. తర్వాత ఇంకో క్వశ్చన్, న్యూటన్కి యూనిట్ ఏమన్నాడు? ఫోర్స్. ఆ క్వశ్చన్ మరి వచ్చింది. నేను చెప్పిన క్వశ్చన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, మీరు కానీ ఖచ్చితంగా బాగా నేర్చుకోకపోతే యూ ఆర్ ది జమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఎగ్జాంపుల్ ఆఫ్ ది మోషన్కి ఎగ్జాంపుల్ చెప్పమన్నాడు. మోషన్ అంటే మీ కదలిక. ఏదైనా ఒక బాడీ కదలికలో ఉంటే దాన్ని మోషన్ అంటాము. ఏదైనా ఒక వస్తువు ఒక స్థలానికి పరిమితం అయితే దాన్ని రెస్ట్ అంటాము. రెస్ట్ మోషన్ అంటే మోషన్ ఏమంటే నడుస్తూ ఉంటే లేకుంటే ఒక ఆబ్జెక్ట్ మూవింగ్లో ఉంటే దాన్ని మోషన్ అంటాము. ఒక వస్తువు ఒకే చోటు ఉంటే దాన్ని రెస్ట్ అంటాము. మీరు కానీ మోషన్ అవ్వాలంటే యూ అప్లయింగ్ సమ్ ఫోర్స్. మీరు కానీ మోషన్లో ఉండాలంటే ఇప్పుడు నేను పరిగెత్తుతున్నా కదా, నాకు ఒక మోషన్ ఉంది. ఆ మోషన్ నాకు ఒక ఫోర్స్ అప్లై అయింది. ఆ ఫోర్స్ మన మోషన్లో ఉండాలంటే ఒక ఫోర్స్ ఖచ్చితంగా మన బాడీ పైన కానీ మన ఆబ్జెక్ట్ పైన కానీ అప్లై చేస్తేనే అప్పుడు ఆ మోషన్ మూమెంట్ ఉంటుంది, లేకుంటే రెస్ట్ మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఏ మోషన్ లేదు, నేను రెస్ట్లో ఉన్నా. అదే కొన్ని ఫోర్స్ నాకు ఎవరైనా వెనక నుండి దూకితే అవి నేను ఏమవుతా మోషన్లో ఉంటా. దాన్ని ఫోర్స్ అప్లై చేస్తేనే మోషన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్ఏ యూనిట్ ఆఫ్ ది ఫోర్స్కి ఎస్ఏ యూనిట్ ఏమి? న్యూటన్. క్వశ్చన్ అడిగాడు లేదు ఫ్రెండ్స్? అడిగాడు. అలాగా ప్రతిదీ నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రతి నా టాపిక్ నుండే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. వాట్ ఈస్ ది ఇన్వర్ట్ ఫోర్స్ యాక్టింగ్ ది బాడీ కాల్డ్? ఇన్వర్ట్ ఏదైతే పై నుండి కిందకు వస్తుందో ఆ ఫోర్స్ నేమ్ ఏమంటారు? లాస్ట్ వీడియోలో చెప్పలేదా? పోయి మీరు లాస్ట్ వీడియోస్ చూడండి. ఇంకోటి గమనికేమంటే ఎవరికైనా
ఫస్ట్ ఈ వీడియో నుండి స్టార్ట్ చేస్తానంటే ప్లేలిస్ట్లో ఆర్మీ ఎగ్జామ్ 2026 అనాలిసిస్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది. ఫస్ట్ వీడియో నుండి చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు రాసే మీ ఎగ్జామ్లో మీకు రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా మీకు 15 డేస్ వరకు నిన్న మీకు 3 రోజులు ఎగ్జామ్స్ ఉంటే ఖచ్చితంగా అక్కడ నుండి క్వశ్చన్స్ వస్తాయి. చూసుకోండి, ఏమి గ్రావిటేషనల్ ఫోర్స్. వాట్ హ్యాపెన్స్ వెన్ ది ఫోర్స్ అప్లై టు ఆబ్జెక్ట్. మీరు ఆబ్జెక్ట్కి ఇప్పుడే చెప్పా కదా కాన్సెప్ట్ అండి, ఒక ఆబ్జెక్ట్కి మీరు ఫోర్స్ అప్లై చేస్తే అది ఏమవుతుంది? ఏ ఫోర్స్ కెన్ చేంజ్ ది స్టేట్ ఆఫ్ ది మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఏమవుతుంది? ఆ మోషన్లో ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఒక డైరెక్షన్ని చేంజ్ అవుతుంది. ఏ ఫోర్స్ కెన్ చేంజ్ ది స్టేట్ ఆఫ్ ది మోషన్ అవ్వడానికి మనకి ఏమి ఉపయోగిస్తామంటే ఫోర్స్ని ఉపయోగిస్తాం. ఈ బుక్ ఉంది, ఈ స్ట్రెస్లో ఉంది, నేను కానీ ఫోర్స్ ఉపయోగిస్తే అది ఏమవుతుంది? మోషన్ అవుతుంది. ఇదే అడగడం జరిగింది. వెన్ ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ఆబ్జెక్ట్ ఆన్ ఆబ్జెక్ట్ ఏమవుతుందని అడిగాడు. వాట్ హ్యాపెన్స్ వెన్ వాటర్ ఈజ్ హీటెడ్. మీరు కానీ నీళ్ళను వేడి చేస్తే అవి ఏమవుతాయి? స్టీమ్ అవుతుంది. ఏమవుతుంది? స్టీమ్ అవుతుంది. ఈ జనరల్ క్వశ్చన్స్ బేసిక్గా తెలిస్తే మరి మీరు పెట్టేస్తారు. మీరు క్వశ్చన్ బాగా చదివితే ఆన్సర్ పెట్టేస్తారు. హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ది నేచర్. ఏదైతే మన నేచర్ ఉందో దాంట్లో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏది? డైమండ్. ఏది? డైమండ్. పర్సంటేజ్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది అట్మాస్ఫియర్. మనకి ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో అట్మాస్ఫియర్లో విచ్ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది? 0.03. వై ఆర్ ది గ్రీన్ గ్యాసెస్ ఈజ్ ది ఇంపార్టెంట్. ది హెల్ప్. మన గ్రీన్ గ్యాసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు భూమి పైన ఏదైతే టెంపరేచర్ వస్తుందో ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేసింది ఏదంటే గ్రీన్ గ్యాస్ హౌసే. తర్వాత వాట్ ఈస్ ది ప్రాసెస్ బై విచ్ వాటర్ చేంజెస్ ఇంటూ వేపర్. మరీ క్వశ్చన్ వచ్చిందండి. ఏదైతే వాటర్ ఉందో అది చేంజెస్ అవుతుంది వేపర్లో. దీన్ని ఏమంటాము? ఏదైతే సముద్రంలో సాల్ట్ వాటర్ ఉందో అది వేపర్. ఇది అయింది. ఏమైంది? వేపర్ అయింది. దాన్ని ఏమన్నారు? వేపరైజేషన్ అన్నారు. ఇక్కడ మరి ఏమంటాము? వేపరైజేషన్ అంటాం. ఇప్పుడు చూసుకోండి, సాలిడ్ నుండి ఏదో సాలిడ్ అంటే ఐస్, లిక్విడ్ అంటే వాటర్. సాలిడ్ నుండి వాటర్గా కన్వర్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే బాయిలింగ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, బాయిలింగ్ చేయాలి. అది ఎక్కడ కరుగుతుందంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర కరుగుతుంది. ఎంత? 0 డిగ్రీ సెల్సియస్. ఓకేనా? అది ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ దట్ హ్యావ్ 3 డైమెన్షన్స్ కాల్డ్. మనకు ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వస్తువులు 3D ఆబ్జెక్ట్స్లో 3 డైమెన్షన్ అంటే 3Dలో ఆబ్జెక్ట్స్ ఏముంటాయి మనకు చూసుకోండి. ఆబ్జెక్ట్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సాలిడ్ వచ్చేసి గట్టి పదార్థాలు, అవి 3 డైమెన్షన్లో ఉంటాయి. వాటర్ వచ్చేసి డైమెన్షనల్గా ఉంటాయి, వాటర్గా. లిక్విడ్స్కి ఉండవు. సాలిడ్ వచ్చేసి మీరు ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి, ఐస్ చూసుకోండి. ఐస్కి 3 డైమెన్షనల్ ఉంటుంది కదా. మీరు ఐస్ ఒక ముక్క ఎత్తి ఇలా చూడండి, దీనికి లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. ఇది వచ్చేసి 3 డైమెన్షనల్. సాలిడ్స్ వచ్చేసి ఆల్వేస్ 3 డైమెన్షనల్గా ఉంటాయి. బోన్స్ అండ్ టీత్ స్ట్రాంగ్ మేకింగ్ ఇంటూ. మనకు బోన్స్ కానీ టీత్ కానీ దీనివల్ల స్ట్రాంగ్ ఉంటాయి. విచ్ ఫంక్షన్లో ఉంటుంది? బోన్స్ కానీ టీత్ కానీ ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఏమి? కాల్షియం ఉండడం వల్ల మనకు బోన్స్ కానీ టీత్ కానీ స్ట్రాంగ్గా ఉంటాయి. వాట్ ఈస్ ది SI యూనిట్ ఆఫ్ ది మాస్. మరి క్వశ్చన్ నేను చెప్పిన డైమెన్షన్స్ నుండి 3 క్వశ్చన్లు వచ్చాయి. జస్ట్ ఇవి 20 క్వశ్చన్స్ మాత్రమే. అన్నీ దాదాపుగా 60 క్వశ్చన్స్ ఈరోజు జరిగింటాయి. దాంట్లో 15th క్వశ్చన్లోనే మీకు 3 బిట్లు కనబడినాయంటే 60 క్వశ్చన్స్ జరిగినప్పుడు ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు? గమనించండి, చెప్పిన టాపిక్స్ నేర్చుకోపోండి. వాట్ ఈస్ ది SI యూనిట్ ఆఫ్ ది మాస్? కేజీ, కిలోగ్రామ్. విచ్ గ్యాస్ ఈజ్ ది మోస్ట్ అబండెంట్ ఇన్ ది అట్మాస్ఫియర్? అది నైట్రోజన్. చూసుకోండి ఫ్రెండ్స్, నేను మీకు డీటెయిల్గా ఇప్పుడు క్వశ్చన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీకు కానీ మ్యాథ్స్ క్వశ్చన్స్ కావాలి బ్రో, నాకు మ్యాథ్స్ క్వశ్చన్స్ మరి కావాలి బ్రో అంటే ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. నేను రేపు లోపల మీకు మ్యాథ్స్ క్వశ్చన్స్ మరి అప్లోడ్ చేస్తా, సాల్వ్ చేసి మీకు ఎలా క్వశ్చన్స్ రావచ్చు. తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి ఏమంటే మీకు కానీ ఇప్పుడు ఏదైతే నేను ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను, మీకు కానీ ఆ టాపిక్స్ కావాలంటే మన టెలిగ్రామ్లో సెండ్ చేస్తా. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.